హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో మన సంజన గారి ఎగ్ అరాచకం గురించి మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ పార్ట్ 2. పార్ట్ 1 లింక్ చేస్తాను, ప్లీజ్ అది కూడా చెక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో చివరి వరకు చూడండి. సో నాకు కొన్ని పాయింట్స్ అందులో చెప్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో షార్ట్ అయిపోయిందనమాట. సో అందుకే ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో నాకు అనిపించింది, ఆవిడ ఫస్ట్ కెప్టెన్గా ఉన్నప్పుడు ప్రియాని నామినేట్ చేస్తుంది అనమాట. అంటే మనిషిని తీసుకొచ్చి దొంగతనాలు జరగకుండా ఆపాలి అని చెప్పి ట్రై చేస్తుంది. సో ఆవిడ కెప్టెన్గా ఉన్నప్పుడు దొంగతనాలు జరగకూడదు, జరిగితే అదొక ఇబ్బంది అని ఎలా అనుకుందో, వేరే వాళ్ళ కెప్టెన్సీలో కూడా అదే రెస్పెక్ట్ చేసి ఉంటే బాగుండేది ఆవిడ అని అనిపించింది. బికాజ్ మొన్నటి వరకు ఫన్గానే అనిపించింది, కానీ చేసే కొద్దీ అబ్బా ఏంట్రా అస్తమాను ఇదేనా అనిపిస్తుంది. అండ్ మొన్న నాగార్జున గారు ఇచ్చిన వార్నింగ్స్ కూడా ఆవిడ అర్థం చేసుకోలేదు. ప్రియాకి చెప్తుంది, ఇప్పుడు పైన చెట్టుకి ఎక్కింది, ఇప్పుడు కిందకు దించేసాను నేను అని చెప్పి ప్రౌడ్గా చెప్పింది ఆవిడ. ప్రియ మానిటర్గా ఉన్నప్పుడు ఎలా అయితే దొంగతనాలు పోతే, ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు దొంగతనాలు జరిగితే అది మానిటర్ మీదకే వస్తుంది అని ప్రియని ట్రబుల్ చేసింది ఆవిడే. ఆ లాజిక్ ఆవిడ ఎలా మిస్ అయిపోయారు. ఇది కంటెంట్ కోసం చేశానని చెప్తుంది, నాగార్జున గారికి తెలిసినా ఆయన తిడితే తిట్టించుకుంటానని చెప్తుంది, ఇన్నే చెప్తుంది కదా. ఆవిడ ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు అసలు ఆ ఇంట్లో వాళ్ళందరూ పోపడినందుకే ఆవిడ ఫుడ్ మానిటర్ చేసి ఆ బాధ్యత ఆవిడకి ఇస్తే ఆవిడకే తెలుస్తుంది ప్రాబ్లమ్స్ అని అన్నారు. దానికి ఆవిడ ఓకే, వీళ్ళందరూ నన్ను ఇలా టార్గెట్ చేశారు, సో నేను మంచి పేరుతో బయటికి రావాలి అని అనుకోవాలి. లేదు అంటే మన ఇలా నామినేట్ చేశారు, నా వల్ల హార్మనీ పోతుందని. నేను హార్మనీ పోవట్లేదు, నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు అని చెప్పాను. నేను అన్న స్టేట్మెంట్కైనా నిలబడి నేను నిజాయితీగా ఉండాలి అని అనుకోవాలి. ఈ రెండూ కాకుండా ఆవిడ కెప్టెన్సీలోనే ఆవిడ 7 గుడ్లు 10 గుడ్లు తీసేయడం ఏంటంటే అసలు నాకు బుర్ర పనిచేయలేదనమాట లైవ్ చూసినప్పుడు. ఏంట్రా ఆవిడ అలా స్టోర్ రూమ్లోకి వెళ్ళి బుక్కేసి తినేస్తుంది అని ఆవిడ అన్న ప్రతిదానికి తానా అంటే తందానా అన్నట్టు ఫ్లోరా గారు అనడం కూడా నాకు నచ్చలేదు. బికాజ్ ఆవిడకి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి. హరీష్ గారితో ఉన్నంతసేపు హరీష్ గారి మాట విన్నది ఫ్లోరా గారు, సంజన గారితో ఉన్నంతసేపు సంజన గారి మాట వింటుంది. సో ఆవిడకంటూ ఒక స్టాండ్ లేదా, ఆవిడకంటూ ఒక ఐడెంటిటీ లేదా, ఎవరు చెప్తే వాళ్ళ మాటే వినేస్తుంది ఏంటి ఫ్లోరా గారు అని ఫ్లోరా గారి గురించి కూడా నాకు అనిపించింది. సో ప్రియాకి తప్పని చెప్పిన తప్పు సంజన గారు చేయడం కరెక్ట్ కాదు. అండ్ తన ఫుడ్ మానిటర్గా ఉన్న టైంలోనే ఈ ఎగ్స్ ఇలా చేసి కంటెంట్ చేయడం అస్సలా కరెక్ట్ కాదు. దాన్ని గెస్ట్ చేసిన బర్నీ గారు, హౌస్ వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయి నాగార్జున గారు మాట్లాడతారు, వీకెండ్ మాట్లాడతారు, మేము ఆవిడకి కంటెంట్ కోసమే చేసింది కాబట్టి ఆ కంటెంట్ చేసే స్కోప్ ఏమేమి ఇవ్వకూడదని వాళ్ళు రివర్స్ కౌంటర్గా చేయడం అనేది అసలు అది ఇంకా సూపర్ అనిపించింది. కానీ ఇవన్నీ మార్చుకుంటేనే ఆవిడ గేమ్ బాగుంటుంది, లేకపోతే ఆవిడ షెడ్కి వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.